సో ఫస్ట్ వేరే లెవెల్ ఉంది. ఫస్ట్ రాని అట్రాక్షన్ వేరే ఉంది గణపతి. అండ్ ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ ఇచ్చి కెమెరా తిప్పు, అది చూడు, అది ఈసారి ఈ మోడల్లో పెద్దది ఉండే, మినిమం ఎంత అంటే 17 ఫీట్స్ గణపతి, సారీ 15-17 ఫీట్స్ గణపతి ఉండే. సో ఈసారి చిన్న టైప్ చేసారు, చిన్న మోడల్ చేసారు, చిన్నగా చేసారు. సో ఇంకా దీని వెనక బ్యాక్ ఫ్రేమ్ కూడా వచ్చేది ఉంటుంది. సో అది పెట్టలే వాళ్ళు, బ్యాక్ ఫ్రేమ్ వస్తుంది. సో బ్యాక్లో డిజైన్ కూడా చేస్తారు చూడండి. ఇది ఈ పాము చూడండి, స్నేక్స్ ఇప్పుడు ఇలా ఉందంటే ఫినిషింగ్ అయిపోతే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. సో ఇప్పుడైతే రియల్ పాము లెక్కనే అనిపిస్తుంది ఇప్పుడే. ఇంకా అది మొత్తం అయిపోతే ఇంకెట్లుంటుంది, వేరే అంటే వేరే ఉంటుంది, వేరే అంటే వేరే. సో ఇక్కడ చూడ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన బ్లాగ్స్. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ గైస్, సో వీడియోస్ రాక లేట్ అవుతున్నాయి. సో ఇప్పుడైతే మనకి వినాయక చవితి దగ్గరికి వస్తుంది, మన గణపతి ఫెస్టివల్. సో అందుకోసం అనేది నేనైతే వీడియో తీస్తున్నా. సో ఎందుకు ఇంత తొందరగా వీడియో తీస్తున్నా అంటే, సో పోయినసారి చాలామంది నాకు కామెంట్స్ ఏమొచ్చినాయంటే, బ్రో వినాయకుడు మీకు బుక్ చేసుకోవాలనుకుంటున్నాం, సో అడ్రస్ చెప్పండి, ఎన్ని రోజులు ముందు బుక్ చేసుకోవాలి అని ఉంది. సో ఇప్పుడు వినాయక చవితి వచ్చి 2 months ఉంది, ఇంకా 2 months అయితే ఉంది. సో ఎందుకు ఇప్పుడు ఎందుకు తీస్తున్నా అంటే, ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయినాయి. సో అన్ని వినాయకులు బుక్ అయిపోతే 3 months ముందే బుక్ అయిపోతాయి. సో నేను లేట్ అయిపోయింది, దాన్ని తర్వాత తెలుసుకుని ఏంటంటే 2 months ముందే వీడియో తీసి పెడితే మనం ఎవరికి మనకి వినాయకుడు కావాలో సో వాళ్ళు వచ్చైతే బుకింగ్ చేసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ చూడండి, నాన్నగా ఇవ్వబడుతుంది చూడండి, న్యూ మోడల్. పోయినసారి గిదే ప్లేస్లో హనుమాన్ ఇట్లా పట్టుకొని గదను సారీ దాన్ని ఏమంటారా, ఇట్లా పట్టుకుని గదను పట్టుకొని, సో ఇది ఉండే మోడల్. సో చూసి ఏంటి బాబన్న ఇంకోసారి అన్న కదా. సో ఇప్పుడు కొంచెం లేటెస్ట్కి ఇచ్చారు, కొంచెం అప్డేట్ మోడల్ ఉండే. సో చూడండి, ఇంకా చాలా గణపతులు ఉన్నాయి. సో మీకు ప్రాపర్ అడ్రస్ చెప్తా. పోయినసారి అడ్రస్ చాలా మందికి అర్థం కాలేదు. ఇంకా చూడండి, మీకు అడ్రస్ చూపిస్తా. ఇదా చూడండి, ఇది నౌసారి గిరీట్ అంటారు. సో ఏరియా పేరు వచ్చి గిరీట్ ఏరియా. సో నేషనల్ హైవే గైస్. సో హైవే ఉంటుంది, ముంబై టు అహ్మదాబాద్ టు ముంబై, అంటే హైవే, ముంబై హైవే. సో ముంబై హైవే పక్కకు వచ్చి గిరీట్. దీపక్ కళాకార్ అంటే ఎవరని చెప్తారు. సో ఈ ఓనర్ పేరు వచ్చేసి దీపక్ బాయ్. సో దీపక్ బాయ్ అంటారు. సో ఎవరన్నా వచ్చేప్పుడు ఇక్కడికి వచ్చి దీపక్ బాయ్ గణపతి క్యాబ్ కిదర్ బనాతే అంటే ఎవరైనా చెప్తేస్తారు, లేదా వాళ్ళ నెంబర్ కూడా పెట్టేస్తాను, నీకు దీపక్ బాయ్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తా చూడండి. సో ఇక్కడ చూడవచ్చు మోడల్. సో ఫస్ట్ వేరే లెవెల్ ఉంది, ఫస్ట్ రాని అట్రాక్షన్ వేరే ఉంది గణపతి. అండ్ ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ ఇచ్చి కెమెరా తిప్పు, అది చూడు, అది తిప్పురా. సో చూడండి, అన్ని గణపతులు ఫుల్ అయిపోయినాయి. సో నేనేమనుకున్నా అంటే ఇంకా గణపతులు స్టార్ట్ కాలే అనుకున్నా. నేను నిజంగా చెప్తున్నా, నేను వీడియో తీయాలని రాలేదు. సో చూసిపోదామని వచ్చిన. సో చూసిపోదామని అనే లోపల అన్ని వినాయకులే రెడీ అయిపోయినాయి, ఆల్రెడీ అన్ని బుకింగ్ అయిపోయినాయి అంట. సో ఎవరైనా కావాలనుకుంటే ఇప్పుడే రండి. సో వాళ్ళు ఏమన్నారంటే ఒక 2 months ముందు వస్తే కూడా నేను చేసిస్తా అని అన్నాడు. సో ఎవరన్నా ఇప్పుడు రావచ్చు మీరు. సో లేట్ వచ్చి నేను బుకింగ్ చేసుకుంటా అప్డేట్ చేస్తా అంటే కష్టం, అంటే చేయడంట. సో ఎందుకంటే ఆల్రెడీ అన్ని బుకింగ్ అయిపోయినాయి. సో పోయినసారి చాలామంది చూసారు కాబట్టి సార్ చెప్పిన నా సబ్స్క్రైబర్స్ వినాయకులు నచ్చినాయని. సో వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు వచ్చేయమని నేను చేసిస్తా అన్నాడు. సో అందుకనే మీరు ఎవరైనా కావాలనుకుంటే వచ్చి చేయించుకోండి. సో మీరు ఎట్లా అంటే అట్లా చేస్తారు. సో అన్ని గైస్ అన్ని మట్టి గణపతులే, పిఓపి గణపతులు ఉండవు. సో ఇక చూడవచ్చు వర్క్. ఫస్ట్ చెక్క కింద కట్టెలు కొట్టి మొత్తం చేస్తారు చూడండి. మొత్తం వాళ్ళు నాకు ఆయన ఈ దీపక్ బాయ్ అనే వ్యక్తి నాకు ఏమి చెప్పిందంటే, దీని ఓనరు. సో ఏప్రిల్లోనే నాకు కన్సల్ట్ అయితే నేను ఇంకా మంచిగా, అంటే ఏప్రిల్లో కన్సల్ట్ అయితే మీరు ఏ విధంగా అంటే ఆ విధంగా చేసి పెడతా అన్నాడు. సో ఇప్పుడు వీళ్ళున్న విగ్రహాలు ఏది ఉంటే బుకింగ్ ఆల్రెడీ అయిపోయినాయి అంట. వాళ్ళు డిజైనింగ్ చేసుకునేవి అయిపోయినాయి అన్నీ. సో ఇప్పుడు కొత్త బుకింగ్స్ ఉంటే మాత్రం ఇప్పుడే రమ్మన్నాడు. సో ఇప్పుడు వచ్చి చేసుకుంటేనే మంచిది, జూన్లో వచ్చి చేసుకుంటేనే నేను అప్పుడు వినాయక చవితి దాకా నేను వాళ్ళకి ఇచ్చేస్తాను అన్నాడు. సో ఇంకొకటి మీకు నుంచి వెళ్ళే ఛార్జ్ మీదే ఉంటుంది, వినాయకుడిని తీసుకుపోయే ఛార్జ్ మీదే ఉంటుంది. సో వీళ్ళైతే ఉండదు. సో ఓన్లీ రెడీ చేసి మాత్రమే వాళ్ళు ఏ విధంగా అంటే ఆ విధంగా డిజైన్ అన్నీ చేసిస్తారు. అండ్ వేరే లెవెల్ ఫినిషింగ్ అంటారు. మీరు అసలు ఏంది మట్టి గణపతి అనేది అంటే మీరు ఇది మట్టి గణపతి అనేది షాక్ అయిపోతారు. ఆ విధంగా పిఓపి గణపతులు ఏ విధంగా ఉంటే ఆ విధంగా డిజైన్ చేసిస్తారు. సో ఎందుకంటే నేను పోయినసారి చూసిన వేరే అంటే వేరే పెద్ద తోపు వినాయకుడు వేరే పెద్ద గ్రూప్ వాళ్ళు తీసుకెళ్తారు, అంటే మంచి ఫేమస్ వినాయకులు వచ్చి నుంచి తీసుకెళ్తారు. సో అందుకోసమే పెడుతున్నా, మీరు ఎవరైనా కావాలని కూడా తీసుకోండి అని. సో చూడండి, ఇలా చూడండి
పక్కన అది చూడు, సారీ పైన అన్ని పెద్ద పులిలు. సో పెద్ద పులిలు మధ్యలో గణపతి, వేరే లెవెల్ గణపతులు. అంటే ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది, ఇది వేరే గ్రూప్ వాళ్ళు వచ్చి బుక్ చేసుకున్నారు. ఈయన అక్కడ ఎట్లుంటుంది అంటే ముందే బుకింగ్ అయిపోతాయి అన్ని బుకింగ్ కానీ కూడా ఉన్నాయి, చూపిస్తా మీకు. ఇక్కడ చూడండి, ఇంకా ఫినిషింగ్ ఇంకా డిజైన్ చేసేది ఉంది. సో ఫ్రేమ్ కూడా, సో గణపతి కూడా వేరే లెవెల్ ఉంది. సో మీకు ఇక్కడ కెమెరా చూపెట్టండి, పక్కన ఒక ఆమె కనబడుతుంది చూడండి. ఫస్ట్ నేను ఆమె ఓనర్ అనుకున్నా. సో ఆమె ఓనర్ అనుకుని ఆమెను పోయి అడిగిన, ఓనర్ మీరేనా అని. సో పోయినసారి నాకు అంతగా తెలియదు, దీపక్ భాయ్ తెలుసు, ఆ వైఫ్ అనుకొని పోయినా. సో ఆమె కాదు, సో మిస్టేక్ అయింది. సో మళ్ళీ ఆమె సారీ చెప్పేసిన. సో ఇక్కడ చూడండి, ఇక్కడికి రాని అందరు కొత్తగా చూస్తారు మనకి. ఇది ఇలా చూడవచ్చు, వేరే ఉంది రఘు గణపతి. సో ఈ పోయినసారి ఈ మోడల్ మీరు చూసిర్రు. సో పోయినసారి అజయ్ తీసిండు బ్లాగు. సో ఏదో మండల్ పేరు ఏం పేరు ఉండే, నాకు కూడా అంత ఐడియా లేదు. సో మీరైతే చూసిర్రు. సో ఫోటో పెడతా, మెన్షన్ చూడండి సైడ్కి. అండ్ ఈసారి అల్కాపురి వినాయకుడు చేస్తే, పోయినసారి అల్కాపురి మీరు చూసారు కదా. సో ఫుల్ హిట్ అయిపోయింది బ్లాగ్ అది. సో అక్కడనే అల్కాపురి అది వాళ్ళది. సో ఇడ్జా చూపిస్తుంది చూడండి గైస్. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో. సో ఏ గ్రూప్ వాళ్ళదో మనకు తెలియదు. సో చూడండి, మనం బ్లాగ్ తీస్తుంటే చూడ అందరూ ఎట్లా చూస్తారు, వాళ్ళకి వెళ్ళి పెట్టరా ఎట్లా చూస్తారు, అంతా మన బ్లాగ్కి వెళ్ళి చూస్తారు. అండ్ ఇంకొకటి గైస్, ఫుల్ మంది వచ్చారు. ఇప్పుడే వినాయక చవితిలకు ఫీల్ అయ్యి, ఇప్పుడే వినాయకుడు పండుగ 10-15 రోజులు ఉందేమో అనిపిస్తుంది, అంతమంది ఉన్నారు ఇలా. సో చూడండి ఇలా. సో ఇలా ఈ బుకింగ్ కానీ గైస్, ఈ బుకింగ్ కానీ. సో అవన్నీ పెద్ద పెద్ద గణపతులు ఆల్రెడీ బుకింగ్ అయిపోయినాయి. ఈ బుకింగ్ కానీ చూడండి, కరెక్షన్ బాగుంది, పైన అయిపోయింది. సో తామిల మీద కూర్చున్నాడు. ఇదేంది? సో ఇక్కడ చూడండి, ఇది మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇది చూడరా, నంది మీద కూర్చుంది, నంది వాహనం. ఏది ఇది కదా, ఇదా తామేల మీద కూర్చున్నాను, తామేల మీద ఉన్నారు. 3 కాన్సెప్ట్లు ఉన్నాయి. సో ఒక తామేలు అండ్ విష్ణుమూర్తి అవతారం. అండ్ చూడండి వేరే లెవెల్ ఉంది గణపతి మాత్రం, వేరే లెవెల్ ఉన్నాడు. సో చూద్దాం, ఇటు చూడండి. ఇంకోటి గైస్, నేను ఎందుకు ఈ బ్లాగ్ మరీ ఎందుకు తీస్తున్నా అంటే, ఒక్కసారి మీరు ఈడసారి వినాయకుడు తీసుకున్నారు అనుకో, మళ్ళీ వచ్చి దీపక్ కళాకారులు మళ్ళీ తీసుకుంటారు. అంత ఫేమస్ కళాకారు వీళ్ళు. సో మంచి వాళ్ళు అంటే పెద్ద గ్రూపులు వాళ్ళు, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. అంటే చాలా పెద్ద వాళ్ళు అంటే పెద్ద ఊరు, అంటే చాలా దూరం నుంచి ఊర్లు, మన హైదరాబాద్ నుంచి, మన విశాఖపట్నం నుంచి కూడా బుకింగ్ అయిపోతాయి అంటే నుంచి. కానీ ఈసారి వాళ్ళు రాలేదు అని అన్నాడు. పోయినసారి వచ్చిర్రు, కానీ ఈసారి వాళ్ళు వస్తున్నారంట, ఇంకా రాలేదు. సో విశాఖపట్నం నుంచి కూడా వచ్చి నుంచి తీసుకెళ్ళేటోళ్ళు ఉన్నారు. సో ఈడ కొన్ని ఎట్లుంటాయి అంటే గైస్, సో వాళ్ళు ఏమంటారంటే, మెయిన్ వ్యక్తి అంటే కొన్ని వినాయకులు చూపెట్టాలి, కొన్ని వినాయకులు చూపెట్టద్దు. సో కొందరు గ్రూప్ వాళ్ళు ఏంటంటే పర్మిషన్ ఇయ్యరు తీయడానికి. సో ఆయన ఏమంటాడు అన్ని తీయమంటాడు, బట్ కానీ ఆయన కొన్ని వినాయకులే తీయమంటాడు, ప్రతిది అన్ని తీయొద్దు అంటాడు. ఎందుకంటే కొన్నిటి పర్మిషన్ ఇస్తారు, కొన్నిటి ఇయ్యరు, అందుకోసమే. సో మీకు పర్మిషన్ ఇచ్చేటివి చూపిస్తున్నా చూడండి. సో ఈడ ఎన్ని బుకింగ్ కానీ అన్నట్టు, ఇడికి వచ్చి మీరే తీసుకెళ్ళొచ్చు ఎన్ని బుకింగ్ కానట్టు. సో ఈడ చూడండి. సో ఈ పోయినసారి కూడా ఈ మోడల్ ఉండే, ఇది కొంచెం లేటెస్ట్ ఉంది. ఈ మోడల్ ఉంది పోయినసారి, హనుమాన్ అండ్ ఈ కాన్సెప్ట్లా. సో ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్ హనుమాన్ అండ్ ముందు గణపతి, మన గణపతి. సో పోయినసారి కూడా ఈ మోడల్ వచ్చింది. సో ఈసారి మళ్ళీ వేరే టోల్ బుక్ చేసుకోరు ఇది. సో చూడండి, అండ్ ఈడ చూడండి గైస్, పైన బ్యాక్ డిజైన్ ఉంది. సో ఎంత ఆర్ట్ గీసారు, సో సేమ్ అట్లా వస్తుంది. ఇక్కడ గుర్రం అండ్ పైన పెద్ద పులి అవన్నీ ఉంటుంది, నా లయన్, ఆ విధంగా వస్తాయి. ఇంకా కాన్సెప్ట్ ఇంకా చేసారు, కానీ ఇప్పుడే అయిపోయినాయి. సో మళ్ళీ వీళ్ళు గైస్ ఇంకొకటి, టైం అంటే టైం, ఏ టైం చెప్తే ఏ రోజు ఆగమన్ ఉందో ఆగమన్ ఒక్కరోజు ముందే వినాయకుడు రెడీ చేసి పెడతారు. సో అల్కాపురి 1 month ముందే ఆగమన్ అవుతుంది, అది కూడా నేను తీస్తా. సో చూడండి ఇక్కడ, సో పక్కన బ్యాక్ సైడ్ చూపిస్తా.
సో ఇక్కడ చూడండి గణపతి ఏ విధంగా ఉందో, మామూలుగా లేదురా శైలేష్. సో చెప్పడం మర్చిపోయినా, నాతో శైలేష్ కెమెరా వీడియో తీసేదంతా శైలేషే. సో మనోడే వచ్చిండు. సో చూడండి మొత్తం కొంచెం బోల్తే వేసుకో, వీళ్ళకి తెలుగు రాదు, సారీ హిందీ రాదు, మన రాదు, ఏం రాదు. సో చూడండి ఇక్కడ అవి పెట్టారు, గోటీలు పెట్టారు చూడండి, గోటీలు పెట్టారు. వేరే లెవెల్ ఉంది గైస్, వేరే అంటే వేరే నెక్స్ట్ లెవెల్ ఉంది గణపతి అయితే. సో మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఏ మోడల్ అంటారు కూడా అర్థం కావట్లేదు. ఇక్కడైతే ఆవు మీద అదే మన ఏమంటారు, దీన్ని ఏమంటారా, బర్రె. సో ఎద్దు సారీ. సో ఎద్దు టైప్లో ఉంది చూడండి, ఎద్దు టైప్లో ఉన్న గణపతి వేరే అంటే వేరే నెక్స్ట్ లెవెల్ ఉంది గణపతి. అండ్ ఇది చూడండి ఈ మోడల్లో పెద్దది ఉండే, మినిమం ఎంత అంటే 17 ఫీట్స్ గణపతి, సారీ 15-17 ఫీట్స్ గణపతి ఉండే. సో ఈసారి చిన్న టైప్ చేసారు, చిన్న మోడల్ చేసారు, చిన్నగా చేసారు. సో ఇంకా దీని వెనక బ్యాక్ ఫ్రేమ్ కూడా వచ్చేది ఉంటుంది. సో అది పెట్టలే వాళ్ళు, బ్యాక్ ఫ్రేమ్ వస్తుంది. సో బ్యాక్లో డిజైన్ కూడా చేస్తారు చూడండి. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే గైస్, ఇంకొకటి ముఖ్యంగా మన చుట్టుపక్కల తెలుగు వాళ్ళు ఉన్నారు, మన బ్లాగ్స్ తెలుగు వాళ్ళు కూడా చూస్తారు, సూరత్ అండ్ వీళ్ళు ఇంకా చాలామంది చూసేటోళ్ళు ఉన్నారు. సో చాలామంది కామెంట్స్ కూడా వచ్చినాయి, సూరత్ నుంచి చూస్తామని, అక్కడి నుంచి అని. సో మీకు ఎవరన్నా సూరత్ నుంచి కానీ, ఇంకా మన వల్సాడ్ నుంచి కానీ, మన తెలుగు వాళ్ళు ఎవరైనా చుట్టుపక్కల చూసేటోళ్ళు ఒక్కసారి వచ్చి ఇటు చూసిపోండి అంతే. ఒక్కసారి వచ్చి మీకు నచ్చిందా, ఇక్కడ ఒక్క ఫినిషింగ్ వేరే లెవెల్ ఉంటుంది. నేను చెప్తున్నా కదా, నేను నమ్మకంతో చెప్తున్నా, నేను చూసినా గైస్, మీకు ఏం చెప్పాలి చెప్పండి, వేరే అంటే వేరే ఉంటుంది. ఇక్కడ ఒక్క నిమిషం ఇజ్జు బెటరా. సో ఇక్కడ చూడండి చిన్న చిన్నవన్నీ. సో చిన్న చిన్న గణపతులు కూడా ఉన్నాయి. సో మన చిన్న చిన్నవి కూడా అంటే చిన్న అంటే పెద్ద ఐ చేయరు, 5-10 ఫీట్స్, సారీ 5-10 పీసులు, 5-10 విగ్రహాలు మాత్రమే చేస్తారు. సో ఎక్కువ చేయరు. అందుకోసం మీరు తొందర వచ్చి బుకింగ్ చేసుకుంటారు. వాళ్ళు ఏమంటారు, ఏప్రిల్లోనే బుకింగ్ అయిపోతాయి అంటాను ఆయన ముందే. సో చూడండి అంతా ఎన్ని బుకింగ్ ఇది బుకింగ్ అయిపోయింది కదా చూడండి, ఇలా పెట్టేసారు. సో ఇది చూడండి ఎంత పెద్ద మీద ఉందో, సోఫా సెట్ మీద కూర్చున్నట్టు. పడవ మీద, అవును పడవ అనిపిస్తుంది నాకైతే. ఏందో దీని అయితే ఇంకా ఇక్కడ పెట్టేయలేదు. పోయినసారి ఏంటంటే అన్నీ ఇచ్చే మనకి అప్డేట్ ఇచ్చేది, ఇక్కడికి ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది అని. ఈసారి అర్థం కావట్లేదు. మళ్ళీ ఫినిషింగ్ అప్పుడు కూడా నేను వస్తాను. మధ్యలో 2-3 బ్లాక్స్ అయితే నాకు ఈ షెడ్లో అండ్ ఈ దీపక్ కళాకారులో. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను 2 మంత్స్ ముందు ఎందుకు పెడుతున్నా అంటే, సో ఎవరన్నా బుకింగ్ చేసుకున్న వాళ్ళు వచ్చి బుకింగ్ చేసుకుంటారని. అండ్ ఈడ చూడండి పని నడుస్తుంది. అండ్ ఇక్కడ గైస్ అంతా మన ఇంకొకటి ఏంటంటే, గుజరాత్లో మ్యాక్సిమం అంతా మట్టి గణపతులే ఉంటాయి ఎక్కువ. ఒక 90%, 80% మ్యాక్సిమం మట్టి గణపతులే పెడతారు. అండ్ 20% మాత్రమే పిఓపి గణపతులు అయితే ఉంటాయి. సో మాకు మ్యాక్సిమం అయితే గియే పెడతారు. ఎంత పెద్ద గణపతి ఉందంటే అర్థం చేసుకోవాలి, మొత్తం మట్టి గణపతి అన్నట్టు. సో చూడండి రెడీ అవుతుంది గణపతి, ఎడ్ సైడ్ అంత వినాయకులు రెడీ అవుతున్నారు. సో మనకి కొంచెం అప్డేట్ ఇచ్చిన. సో చూడండి, సో మీకు నచ్చినట్టయితే గైస్ కామెంట్ చేయండి, మీకు ఏ గణపతి నచ్చిందో. సో మీరు కామెంట్ చేస్తారనుకుంటున్నా, కామెంట్ చేయాలి కూడా. సో ఇక్కడ చూడవచ్చు గణపతి బప్ప. ఇడంతా ఇంకా ఈసారి ఏంటంటే ఇవి ఏమంటారు అంటే, ఇట్లా ముందు పోయినసారి మంచిగా పెట్టారు కదరా, ఇట్లా డిజైన్స్ గట్టా ఫొటోస్ పెట్టారు. కానీ ఈసారి పెట్టలే ఎందుకో నాకు అర్థం కావట్లేదు. పోయినసారి ఈజీగా అర్థమైంది అన్నట్టు మీకు, ఈసారి పెట్టలే మొత్తం సో ఇక్కడ చూడండి గడ్డితో రెడీ అవుతుంది, ఇంకా రెడీ కాలేదు. సో చూడండి ఇప్పుడే మొత్తం గడ్డితో కట్టి రెడీ చేస్తారు. అంటే ఇంకా టైం పడుతుంది మీరు గణపతికి. సో ఇక్కడ చూడొచ్చు. సో కొంచెం ఫినిషింగ్ అంటే కొంచెం పైన ఫినిషింగ్ లాగా చేసారు, ఇంకా రెడీ ఉంది. అండ్ గణపతి చూడండి గైస్, వేరే అంటే వేరే ఉన్నాడు. సో ఇక్కడ ఇట్లా పట్టుకుంటారా, గద టైప్లో పట్టుకుంటాడేమో. ఇది అర్థం కావట్లేదు. పోయినసారి మంచిగా ఇచ్చారు, ఈసారి ఇయ్యట్లే, అర్థం కావట్లేదు మొత్తం వీళ్ళు. సో ఇక్కడ కృష్ణ టైప్లో చూడండి, కృష్ణ టైప్లో ఉన్నాడు. అండ్ ఇక్కడ చూడండి అఘోరి టైప్లో ఉన్న గణపతి, అఘోరి. అండ్ ఇక్కడ చూడండి గణపతి చిన్నగా ఉంది. సో ఫ్రేమ్ మాత్రం ఎంత పెద్దగా ఉంది. గణపతి ఒక 5 ఫీట్స్ ఉంటుందేమో, వినాయకుడు ఒక 5 ఫీట్స్ ఉంటాడు. అండ్ ఫ్రేమ్ మాత్రం పెద్దగా ఉంది. ఇక్కడ గుజరాత్లో మాత్రం వినాయకులు చిన్నగా ఉంటాయి అండ్ ఫ్రేమ్ వెనక డిజైన్ పెద్దగా ఉంటుంది. సో ఏంటంటే అట్రాక్ట్ మంచిగా ఉంటుంది అన్న, డిజైన్ మంచిగా చూపిస్తారు. సో ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ బుద్ధుడు ఇటు చూడు, తొందరగా
ఇక్కడ చూడు ఇంకా బుద్ధుని టైప్లో ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అన్ని గణపతులు ఈ బుకింగ్ కాలే గైస్. గో ఇది బుకింగ్ అయినా, ఇక్కడ రాసి ఉంటే బుకింగ్ అయినట్టు. ఫోటో కాదురా అది, అట్లా నెంబర్ రాసిరు. ఇది కూడా బుకింగ్ అయిపోయింది. ఏది ఏది ఇది చూడు స్నేక్స్తోని. వేరే ఉందిరా ఇది, మామూలు బుకింగ్ అయిపోయింది ఆల్రెడీ. ఇది అమ్మ ఇదేంది 2 నెలల ముందే బుకింగ్ అయిపోయినాయి అన్నీ. ఇంకా ఇది ఈ పాము చూడండి స్నేక్స్. ఇప్పుడు ఇలా ఉందంటే ఫినిషింగ్ అయిపోతే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. సో ఇప్పుడైతే రియల్ పాము లెక్కనే అనిపిస్తుంది ఇప్పుడే. ఇంకా అది మొత్తం అయిపోతే ఇంకెట్లుంటుంది, వేరే అంటే వేరే ఉంటుంది, వేరే అంటే వేరే. సో ఇక్కడ చూడవచ్చు. అండ్ ఇక్కడ చిన్న చిన్న గణపతులు అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి. అరే ఇది చూడరా, ఇది బెటర్ అబ్బా, ఏముందిరా ఇది. సో ఇక్కడ చూడండి గైస్. సో వెనక నమిలికి అది పీకా ఏంది, పీకనా ఈక సారీ పీక అంటే వీడి. సో వాటి మీద ఉన్న గణపతి వేరే లెవెల్ అంటే వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. అలా కూడా ఉన్నాయి, చూపిస్తా. అరే వా, ఇది కూడా మస్తుంది, నేను చూడలే ఫస్ట్. సో చూడండి మస్తుంది గణపతి, సూపర్ ఉంది. సో తొందర రాండి బుకింగ్ చేసుకొని, ఎవరైనా కావాలనుకుంటే బుకింగ్కి రాండి. ఓ జుట్లు. సో ఇక్కడ చూడండి వేరే గణపతి, వేరే అంటే వేరే ఉంది. ఇది కూడా రివ్యూలు ఎట్లా చెప్తారో కానీ, ఎక్కడి నుంచి వస్తాయో ఈ దిమాకు, ఎక్కడి నుంచి వస్తాయో ప్లాన్ కానీ, వేరే టైపు. అసలేంది, నేను గుజరాత్లో మాత్రం నేను ఒక ఏ విధంగా అంటే ఒక్కసారి పెట్టిన వినాయకులు సేమ్ వినాయకులు మాత్రం ఉండవు, సేమ్ విగ్రహాలు మళ్ళీ ఇంకొకటి ఉండదు, మళ్ళీ వేరేటోడు తీసుకోడు, ఒక్కటే టైప్లో ఉంటాయి అన్నీ. సో మన తెలంగాణలో చూసినా, మన తెలంగాణలో కూడా మంచిగానే ఉంటాయి. బట్ కానీ అక్కడ ఏంటంటే ఒకటే టైప్ ఒక 5 వినాయకులు, ఒక 5 విగ్రహాలు ఉంటాయి సేమ్, ఒకటే టైప్ 5. అట్లా ఈడు ఎట్లుంటాయి అంటే ఒక్కటే వినాయకుడు, మళ్ళీ ఇంకో వినాయకుడు రిపీట్ కాడు. ఈసారి ఈ వినాయకుడు పెట్టినట్టే మళ్ళీ వేరేటాడు పెట్టాడు, అట్లా వేరే. ఇంకొకటి ఏంటంటే ఒకటే విగ్రహం ఉంటుంది ఆ మోడల్, మళ్ళీ వేరే విగ్రహం ఉండదు. ఈ షెడ్లో మాత్రం అర్జునుడి వినాయకుడు ఒకటే ఉంటుంది, మళ్ళీ ఉండదు ఆ వినాయకుడు. అట్లా ఉంటుంది. అంటే మీకు అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది. సో శ్రీరాముడు టైప్లో పోయినసారి కూడా ఉండే, కానీ పోయినసారి పెద్దగా ఉంది విగ్రహం. అంటే ఎట్లున్నాయంటే పోయినసారి తెచ్చిన విగ్రహాలు ఎట్లున్నాయంటే కొంచెం చిన్న టైప్లో తెచ్చారు. ఈసారి అప్డేట్లో పెద్ద విగ్రహాలు వేరే టైప్లో ఉన్నాయి. అంటే పోయినసారి ఈసారి కంటే చాలా అప్డేట్ ఉన్నాయి వినాయకులు. ఈసారి కొత్తగా ఉన్నాయి. పోయినసారి లాగా ఏది ఒక 2-3 విగ్రహాలే నాకు కనబడ్డాయి, మిగతా అంతా అప్డేటే ఉన్నాయి, మొత్తం వేరే ఉన్నాయి. సో చూడవచ్చు ఇక్కడ ఎన్ని బుకింగ్ అని గైస్. ఇక్కడ బుకింగ్ అయిపోయింది, ఇది బుకింగ్ అయిపోయింది. అంటే ఈ తెల్లగా ఉన్నాయి చూసినావా, ఈ బుకింగ్ అయిపోయినట్టు. సో లేని బుకింగ్ అన్నట్టు. సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మ్యాక్సిమం అయితే వినాయకులన్నీ చూపెట్టిన, కొన్ని వినాయకులు రెడీ చేస్తుర్రు. సో మళ్ళీ మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి. బ్రో కలర్ అప్డేటింగ్ కావాలనుకుంటే టైం పడుతుంది, తొందర అంటే తొందర కాదు. పోయినసారి కూడా కలర్ అప్డేటింగ్ అప్పుడనే మీద కామెంట్లు వచ్చినాయి సో ఇన్స్టాలో. సో ప్లీజ్ తొందర ఇప్పుడు రాదు, మినిమం ఒక 1 మంత్ తర్వాత కలర్ అప్డేటింగ్ ఉంటుంది. సో ఇప్పుడైతే మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి, సో మీకు మళ్ళీ తీస్తాను నేను. సో ఈ వీడియో అయితే మీకైతే నచ్చింది అనుకుంటా. ఇంకొక కళాకారు అంటే ఇంకొక షెడ్ ఉంటుంది, అలా కూడా బాగుంటాయి వినాయకులు. పోయినసారి నేను తీయలేదు, మిస్ అయిపోయినా. సో ఈసారి పక్కా తీస్తా అక్కడ కూడా. సో మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి. గణపతి బ్లాగ్స్ మాకు బ్రో ఇంకా అప్డేట్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను పక్కా వెళ్ళి తీస్తా. అండ్ జో ఇక్కడితోనే వీడియోతో ఎండ్ చేస్తున్నా. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూసినట్టయితే. అండ్ వీడియో మీకు ఏ విధంగా అనిపించినా కామెంట్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాం. అందరికీ గణపతి బప్పా మోరియా.